మాసాలలో విశిష్టమైన మాసం ధనుర్మాసం. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజున ధనుర్మాసం ముగుస్తుంది. భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువుకు ఈ ధనుర్మాసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాకృతమైన అక్షయ అమోఘ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని వైష్ణవపరంగా శ్రీ మహావిష్ణు ఆరాధనలో చాలా విశేషమైనటువంటి మాసంగా భావిస్తారని పండితులు తెలుపుతున్నారు. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం వంటివి మొదలైనవి ధనుర్మాసంలో నిర్వహిస్తారు. ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఈ మాసంలో తులసి ఆకులకు చాలా ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తిని తులసి మాలలతో అలంకరిస్తారు. ధనుర్మాసంలో తులసి ఆరాధన అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధించి తులసి దళాలను సమర్పించడం ద్వారా ఆ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రులవుతారు. ఈ ధనుర్మాసము వైష్ణవ పరంగా విష్ణు ఆరాధనలో చాలా విశేషమైనటువంటి మాసంగా భావిస్తారు. దీన్నే మార్గలి కూడా అని వ్యవహరిస్తారు. ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేసి స్వామివారికి సేవను చేయడం, అంటే సహజంగా దీనికి ఒక ఇతివృత్తం ఉన్నది. ఈ ఇతివృత్తంలో మన ఆండాల్ తల్లి శ్రీ మహావిష్ణువును చేరడానికి, శ్రీ మహావిష్ణువును పొందడానికి తను చేసిన ఆరాధననే భక్తులందరూ కూడా వారందరూ ఆండాల్ స్వరూపంగా, ఆండాల్ యొక్క చెలికత్తలుగా భావిస్తూ ఆ ఆండాల్ తల్లి విష్ణుమూర్తిని స్తుతిస్తూ రాసినటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటినే పాశురాలుగా పఠిస్తూ అందరూ ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. విష్ణువుకి ఈ సమయంలో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి వారి శక్తి కొలది మహావిష్ణువుని ఆరాధన చేసి దేవాలయం యందు కృష్ణ స్వరూపంలో గాని శ్రీ మహావిష్ణు స్వరూపంలో గాని తులసి దళాల్ని సమర్పించడం చేత శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రులవుతారు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈశ్వరుడు యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, ప్రీతిని, ఎందుకంటే స్వామివారికి ఏది ప్రీతో అది సమర్పించడం ద్వారా అనుగ్రహాన్ని పొందవచ్చు అనేటువంటి సులభమైన భక్తి మార్గాన్ని మనకు ఈ ధనుర్మాసం ప్రబోధిస్తోంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో భక్తులు స్వామివారికి తులసిని అర్పించడం చేత, తులసి చేత అర్చించడం చేత ఉదయమే అంటే వేకువజాముని బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్వామివారికి దీపారాధన చేయడం ద్వారా, విష్ణుమూర్తి సహస్రనామాలు పారాయణం చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. తులసి ఆరాధన కూడా చెప్పబడింది. తులసిని మహావిష్ణువుకు అత్యంతమైన విశేషమైన ఇష్టపాత్రమైనటువంటి వస్తువుల్లో తులసి ఒకటి. కాబట్టి ఈ తులసిని పూజించడం, తులసిని మహావిష్ణువుకి సమర్పించడం ద్వారా విశేషమైన అనుగ్రహాన్ని పొందవచ్చు.